హాయ్ అండి, ఈ రోజు మా సండే స్పెషల్ చికెన్ పలావ్ చేశాను. నేను ఎప్పుడు చేసిన ఈ చికెన్ పలావ్ చాలా బాగా కుదురుతుంది. ఈ చికెన్ పలావ్ చాలా సింపుల్ గా కుక్కర్ లో చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేయండి. ముందుగా 3/4 కిలో చికెన్ తీసుకొని పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, 1 చెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకొని 1 గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ లో 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకపోయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. చూపించిన బిర్యానీ స్పైసెస్ అన్ని వేసుకుని ఒకసారి వేపుకుని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉల్లి ముక్కలు కాస్త రంగు మారాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసుకుని టమాటా సాఫ్ట్ గా మగ్గిపోయాక కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసుకుని ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ ని వేసి చికెన్ లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి వాటర్ అంతా మగ్గిపోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత గంట పాటు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకుని నేను 3/4 కిలో చికెన్ కి 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను. బియ్యం వేసాక ఒక 2 నిమిషాల వరకు వేయించి 2 గ్లాసుల రైస్ కి 3 గ్లాసుల వాటర్ వేసుకుని పైన కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, నెయ్యి వేసుకుని మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసాక ఇలా పొడి పొడిలాడిన చికెన్ పలావ్ రెడీ.